నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమా థియేటర్స్ కన్నా ముందు తెరలు కట్టేవాళ్ళని చెప్పి అనేవాళ్ళు. దాని తర్వాత ఊళ్ళలో పల్లెటూళ్ళలో ఏమంటారు అనమాట తోలుబొమ్మ నాటకాలు, ఇలాంటి ఎన్నో రకాలు. అంటే మనుషులకి వినోదం కూడా అవసరమే అన్నట్టుగా మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి చూసాం. రాజుల కాలంలో వాళ్ళకి సంబంధించిన నర్తని మనలని ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అలా 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 మనకి సినిమాలు వచ్చాయి, సినిమాకి సంబంధించి థియేటర్లు వచ్చేసాయి. థియేటర్లకు సంబంధించి ఇప్పుడు చూసుకుంటే దానికి అనుగుణంగా ఇప్పుడు ఓటీటీలు కూడా వచ్చేసాయి. అదే మొత్తానికి ఓటీటీల ప్రభావం ఏంటి అంటే వాస్తవానికి సినిమా థియేటర్ల కన్నా మించుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే స్మాల్ సైజ్ హోమ్ థియేటర్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఈ దాంట్లో ఓటీటీలు రావడం, దాంట్లో క్రికెట్ మ్యాచ్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇవన్నీ. కానీ సినీ నిర్మాతలకి ఇది కూడా ఇప్పుడు ఒక పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పి కొంత చర్చ నడుస్తుంది. ఏంటి అంటే వాస్తవానికి ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో నెల లోపల రిలీజ్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే వాటి గడువును పెంచండి 2 నెలలు అని చెప్పాను. ఏంటి వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్పి అంటే ఒకటండి, పెద్ద సినిమా అయినా సరే రిలీజ్ అయిన తర్వాత నెల రోజుల్లో ఓటీటీలు వచ్చేస్తున్నప్పుడు కొంతమంది థియేటర్కి వెళ్ళటం లేదు, నెల రోజుల్లో ఇంట్లో చూడొచ్చు కదా, ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అనే ఫీలింగ్తో చాలామంది రావట్లేదు. ఈ నెల రోజుల గడువుని 2 నెలలు పెట్టండి అనేది నిర్మాతల అభిప్రాయం. దీనివల్ల మేము నష్టపోతున్నాం అనేది వాళ్ళ ఒపీనియన్. అయితే నెల ఆగినోడు ఇంకో 2 నెలలు ఆగడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, అదొక అంశం. దానికన్నా ముందు థియేటర్ల దగ్గర ఖర్చు తగ్గించుకునే మార్గాలు ఆలోచించుకుంటే బాగుంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు బిజినెస్ జరుగుద్ది. థియేటర్లన్నా ఆ విధంగా కాకుండా నార్మల్గా బయట దొరికే పాప్కార్న్ రేటుకి అక్కడ పాప్కార్న్ ఇవ్వచ్చు కదా, బయట దొరికే కూల్ డ్రింక్ రేట్కి అక్కడ కూల్ డ్రింక్లు అమ్మవచ్చు కదా. దాని మీద వాళ్ళు ఎవరో ఒత్తిడి చేయట్లా. అది చేయకుండా ఓటీటీలో రావటమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. ఆ కారణం నేను అనుకోవట్లా. దీని ఎఫెక్ట్ ఏంటంటే, ఒకటి సెల్ ఫోన్లో చాలా వినోదాలు వచ్చినాయి, రీల్స్, షార్ట్స్ ఇవి చూసుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ వినోద సాధనాలు చాలా పెరిగిపోయినాయి, అటువైపు జనం వెళ్ళిపోయారు. అదొక కారణం. సెల్ ఫోన్లు ప్రధానమైన కారణం చెప్పాలంటే, ఓటీటీ ప్రధానమైన కారణం కాదు. ఒకప్పుడు పూర్వం ఏంటంటే వినోదం లేకపోవడం వల్ల వేరే వినోదం లేదు. భోజనం అయిపోయిన తర్వాత కూర్చొని అమలాకులందరూ ఒక చోట సమావేశం అవ్వడం, కౌరులు చెప్పుకోవడం జరిగేది. తర్వాత తోలుబొమ్మలాటలు, రాత్రి వేసరికి నాటకాలు, బుర్రకథలు, హరికథలు ఇలా వచ్చింది. అలా పరిణామం కాస్త థియేటర్లో సినిమాలు వచ్చినా కొత్తగా ఫీల్ అయ్యారు, అప్పుడు ఆదరించారు, చాలామంది ఆ విధంగా పైకి వచ్చారు. ఆ థియేటర్లు కూడా ఇప్పుడు మొత్తం మారిపోయింది, పరిస్థితి అంతా మారిపోయింది. పైగా ఒకప్పుడు హీరో కనబడితే చాలా వేలవేరుగా జనాలు ఎగబడిపోయేవాళ్ళు. ఇవాళ మన ఇంటి ఎదురుకుండా ఒక హీరో ఉండొచ్చు, మన ఇంటి ఎదురుకుండా ఇన్ఫ్లుయెన్సర్ ఉండొచ్చు, రోజు సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తి మన ఇంటి పక్కనే ఉండొచ్చు, మన ఎదురుకుండా ఫ్లాట్లో ఉండొచ్చు. దాంతో అందరూ కూడా దీనికి ఫిక్స్ అయిపోయి అందరికీ కామన్ అయిపోయింది. దాంతో థ్రిల్ ఫీల్ అవ్వట్లా. అది ఒక కారణం. ఇట్లా రకరకాలుగా మారింది. ఈ ఓటీటీ కూడా శాశ్వతం అంటే చెప్పలేం కూడా. అయితే వాస్తవానికి మనం చూసుకుంటే గతంలో అన్న ఎన్టీఆర్ సినిమాలు కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఆర్ గారి సినిమాలు కావచ్చు, శోభన్ బాబు, కృష్ణరాజు, చిరంజీవి, బాలకృష్ణ, ఇలాంటి అందరి సినిమాలు కూడా మనం 100 డేస్ చూసాం, సంవత్సరం ఆడేటువంటి సినిమాలు చూసాం. ఇలాగా ఇప్పటికీ డీడీఎల్ అనుకుంటా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఇప్పటికీ ఆడుతుందని చెప్పి చూస్తూ వస్తున్నాం. కానీ ఇక పైన అలాంటివి ఇక ఉండవా? ఎందుకంటే అన్ని సినిమాలు కూడా 30 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తున్నప్పుడు 100 రోజులు ఆడేటువంటి సినిమాలు ఏమైనా ఉంటాయా? ఇలాంటి రికార్డులకు కూడా చాలా పెద్ద ఇష్యూ వచ్చే అవకాశం ఉందంటే ఏమంటారు? అంటే 100 కరెక్టే. ఇప్పుడు వారం రోజుల సినిమాలు అన్నీ ఇప్పుడు వీకెండ్లో చూసుకుంటే కలెక్షన్ చూసుకుంటున్నారు, సోమవారం నుంచే డ్రాప్ అవుతున్నాయి. పెద్ద హీరో సినిమాలు కూడా డ్రాప్ అవుతున్నాయి. దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తున్నారు, 2-4 హీరోలు తీసుకొచ్చి ఒకేసారి సినిమాలు పెట్టేస్తున్నారు. అది కూడా ఉంది. ఈ పరిస్థితి మారాలి. పెద్ద హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేసుకుంటే కనీసం థియేటర్ మూతపడకుండా ఉంటాయి. ఆ విషయం ఎవరు మాట్లాడట్లా. పెద్ద హీరోలు కనీసం 5-6 సినిమాలు చేయాలి. అప్పుడు మరి 10 సినిమాలు, 12 సినిమాలు, 18 సినిమాలు చేసిన హీరోలు ఎలా ఉన్నారు? షిఫ్ట్ల వరకు పనిచేసి అది చేసుకుంటే హీరోలు, పెద్ద హీరోలు అనేవాళ్ళు చేయాలని ఏం చేయాలంటే వీళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్ 60 కోట్లు, 100 కోట్లు బదులు 5 కోట్లు, 10 కోట్లు రెమ్యునేషన్ ఇస్తే నిర్మాతలు చక్కగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటారు. ఆ పరిస్థితి వస్తుంది. అట్లా ఇస్తే మళ్ళీ హీరోలు ఫీల్ అవుతారు, మాకు వాళ్ళు ఇస్తున్నప్పుడు మేము చేయడానికి తప్పేమని వీళ్ళు అంటారు. ఇట్లా రకరకాల ఇంటర్లింక్ అయిపోయానండి అది. కానీ ఓటీటీ ఒక్కటే కారణం అంటే మాత్రం నేను ఒప్పుకోను. అది 2 నెలలైనా 3 నెలలైనా. ఒకప్పుడు కమల్ హాసన్ తన సినిమాని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే అప్పుడు అందరూ ఆందోళన చేశారు, చాలా ప్రమాదకరం ఏంటి అన్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా, డైరెక్ట్గా రిలీజ్ అయ్యే పరిస్థితి రోజు చేస్తుంది. ముందు ఇప్పుడు మనం అనుకుంటున్నాం థియేటర్లని, అదే రోజు కూడా ఓటీటీలో రావచ్చు. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా సినిమాలకి ఎక్కడ తీసుకోవట్లేదు కదా, కానీ అలాంటి డైరెక్ట్ ఓటీటీలోనే వస్తున్నాయి. చాలా మంది ఓటీటీలకి అలవాటు అయిపోయారు. ఇంకా మనం సినిమా చూడాలి అంటే 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు దాటిందంటే దాని గురించి కనీసం చర్చ జరుగుతుంది. కానీ అదే ఓటీటీలో వచ్చేటువంటి సిరీస్లు ఏవైతే ఉన్నాయో
ఒక్కొక్కటి 45 నిమిషాల్లో చూసుకుంటే 10, 15, 20 ఎపిసోడ్లు కూడా ఉన్నట్టు చూస్తున్నారు. సో అంటే జనాలకి కావాల్సింది ఎంటర్టైన్మెంటే తప్ప మిగతాది ఏది కాదు. సో దానికి సంబంధించి వాళ్ళు ఓటీటీలో వస్తున్నాయి అంటే కంటెంట్ ఉంటే ఎక్కడన్నా వస్తాయి. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా కంటెంట్ పెంచుకుంటే అటు థియేటర్స్ బాగుపడతాయి, థియేటర్స్ నుంచి జనాలు కూడా ప్రేక్షకులు కూడా ఇంకొద్ది కాలం వెయిట్ చేస్తాను కూడా చూస్తారు. ఓటీటీలో కూడానండి ఎక్కువ పెద్ద అనేక సంస్థలు వచ్చేసినాయి. దాంతో వాళ్ళ మధ్యలో పోటీ పెరిగిపోయింది. పెరిగిపోయి కొన్ని అట్టహాసంగా స్టార్ట్ అయినవి కూడా మళ్ళీ సతికిలు పడిపోతున్నాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆహా ఉంది. ఒకప్పుడు ఆహా అంటే ఓటీటీ నాన్ స్టాప్లు వస్తే ఇప్పుడు దాన్ని చూసేవాళ్ళం. మంచి ప్రోగ్రామ్స్ ఉంటే ఆహాకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, కడుతున్నారు, ప్రోగ్రామ్ కోసం కూడా కడుతున్నారు. దాంట్లో వాళ్ళు మంచి సినిమాలు లేవనుకోండి దానికి వెళ్తలా. ఏ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైము, లేకపోతే జియో హాట్స్టారు, వాళ్ళు డిస్నీ వాళ్ళు కూడా డిస్నీ హాట్స్టార్ కూడా జియోతో టైప్ అయిపోయి పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇట్లా కొన్నిటికి సోనీ వాళ్ళు కానీ ఇట్లా కొన్నిటికి పెరుగుతున్నారు. కొన్ని ఏమో డల్ అయిపోయి ఉన్నాయి. మీరు కనెక్షన్ పెట్టుకుంటే కొన్ని అసలు ఎవరు ఓపెన్ కూడా చేయరు. అట్లాంటి పరిస్థితి కూడా వచ్చేసింది. మళ్ళీ ఓటీటీ కూడా ప్రమాదం పొంచే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎందుకంటే నాటకాలు పోయి సినిమాలు వచ్చినప్పుడు ఓటీటీ కూడా ముప్పు ఏదో రూపంలో పొంచే ఉంటుంది ఖచ్చితంగా. సో ఓవరాల్గా ప్రొడ్యూసర్లు కోరుకున్నట్టుగా కనీసం 2 నెలలు గ్యాప్ పెట్టాలనేది ఇది మంచిదంటారా? లేదంటే మనకు ఇందాక మీరు చెప్తున్నట్టుగా హీరోలు రెన్యుమరేషన్ తగ్గించుకొని దాని తర్వాత వాళ్ళకి సంబంధించి సినిమాలు మంచి సినిమాలు ఎక్కువ తీయడం మంచిదంటారా? అంటే 2 నెలలు పెట్టారనుకోండి నష్టపోయే వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు. చిన్న సినిమాల వాళ్ళు, పెద్ద సినిమాల వాళ్ళకి లాభం కావచ్చు. చిన్న సినిమా వాళ్ళకి ఈ సినిమా ఆడదట్టాగో జనం థియేటర్కి వెళ్ళరు. 2 నెలలు అనేసరికి ఇక అది ఆ సినిమా గురించి మర్చిపోతారు జనం. చేసిన ప్రమోషన్ అంతా వేస్ట్ అవుద్ది. చిన్న సినిమా ఇంకా సతికిలు పడుతుంది. ఎందుకంటే దీంట్లో రాకపోయినా దాన్ని నమ్ముకుని కనీసం మనం సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో నిర్మాతలు ఉంటారు ఓటీటీలో ఇచ్చుకుంటే. పైగా ఓటీటీలో కూడా అవుట్రేట్ కొంటల్లా సినిమాలని. చాలా ఓటీటీలు పర్సంటేజ్ తీసుకుని వచ్చిన డబ్బులోంచి మీకు చేతిలో కొంత పెడుతున్నారు. ఆ పరిస్థితి కూడా ఉంది. ఏదో పెద్ద హీరోల సినిమాల మాత్రమే డబ్బులు ఇచ్చుకుంటున్నారు కానీ కొత్త వాళ్ళ సినిమాలని వాటిని అంత ఈజీగా కొంటల్లా. ఈ సమస్య కూడా ఉంది. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి లేదంటే మనకు ఈ ఓటీటీల టైం డ్యూరేషన్ గురించి మొత్తానికి ఏదైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? అంటే ఒకళ్ళు ఎవరెవరు మాట్లాడుకుంటే కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఛాంబర్ తరపునే ఏదైనా ఒక డిస్కషన్ పెట్టాలండి. చర్చా వేదిక పెట్టుకొని వాళ్ళు నిర్ణయించుకుంటే బెటర్. ఏది మంచిది, ఏది చెడు అనేది. పెద్ద నిర్మాత ఎందుకు సినిమాలు చేయట్లేదు, ఇది సమస్య. రెగ్యులర్ సినిమాలు చేసిన వాళ్ళు బ్యానర్లు ఎందుకు చేయట్లా అనేది ఒక పెద్ద సమస్య. సినిమాలు ఎక్కువ ఎందుకు రావట్లా, సిండికేట్గా ఎందుకు చేస్తున్నారు. నిర్మాతలు అందరూ కలిపి ఒక సినిమా చేసే బదులు ప్రతి ఒక్క నిర్మాత సినిమాలు చేసుకోవచ్చు కదా, అలా ఎందుకు చేయట్లా. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఓటీటీలకు సంబంధించినటువంటి ఒక డ్యూరేషన్ పెంచాలని, నిర్మాతల సమస్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్చ అయితే జరగాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.